ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులు భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే భుజంగరావు మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసిన విషయం మనకు తెలిసింది. దీంతో తెలంగాణ హైకోర్టును భుజంగరావు ఆశ్రయించారు. ఇవాళ ఇద్దరు నిందితులు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరగనుంది. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైనటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఇటు రాధాకిషన్ రావుకు సంబంధించిన ఇద్దరి బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టులో భుజంగరావుకు సంబంధించిన ఇంటర్మ్ బెయిల్ అనేది ముగిసింది. దీంతో ఏదైతే శనివారం రోజున అతను నాంపల్లి కోర్టుకు ముందు హాజరయ్యాడు. అయితే ఇప్పటికే ఇటు భుజంగరావు నాంపల్లి కోర్టులో ఆశలు సన్నగిల్లడంతో దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అంటే ఇవాటి వరకు ఎలాంటి అరెస్టు చేయొద్దు, ఎలాంటి రిమాండ్ చేయొద్దు, విచారణ జరుగుతుందని కూడా హైకోర్టు చిన్నపాటి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అతనికి స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. భుజంగరావుకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పొడిగింపుకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు రాధాకిషన్ రావుకు సంబంధించి అతని బెయిల్ పై కూడా విచారణ జరిగింది. ఈ ఇద్దరు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరి నేతృత్వంలోనే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలని నడిచాయి. భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇప్పటికీ వీళ్ళిద్దరు ముగ్గురిని కూడా పోలీసులు ఒకవైపు విచారించారు. ప్రస్తుతానికైతే ఇటు భుజంగరావు, రాధాకిషన్ రావుకు సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ అయితే జరగనుంది. అయితే ఈ బెయిల్ కు సంబంధించి గతంలో ముందస్తు బెయిల్ కోసం భుజంగరావు గతంలో హైకోర్టును ఆశ్రయించగా గతంలో కూడా ఏదైతే తన బెయిల్ ను కూడా తిరస్కరించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ ముందస్తు బెయిల్ కొనసాగింపుగా జరుగుతుందా లేకుంటే తెలంగాణ హైకోర్టులో ఎలాంటి వాదన జరగాలనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే భుజంగరావుకు సంబంధించి ఇవాళ ఇచ్చే తీర్పుకు సంబంధించి అంటే ఒకవేళ మధ్యంతర బెయిల్ ఉంటుందా లేకుంటే నేరుగా వెళ్లి నాంపల్లి కోర్టులో సరెండర్ కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అయితే గతంలో కూడా భుజంగరావుకు నాంపల్లి కోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చిన విషయానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన అనారోగ్య కారణాల వల్లే భుజంగరావుకి బెయిల్ కూడా వచ్చింది. ప్రస్తుతానికైతే మరి ఇవాళ ఎలాంటి అంశాలను భుజంగరావు తరఫున న్యాయవాది లేవనెత్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే 11 గంటల సమయాన ఈ బెయిల్ పిటిషన్లు ఇద్దరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది. రైట్ అమర్.